బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు ఉత్తరాంధ్రను వణికిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో 24 గంటలు ఏపీపై ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పొందూరు మండలంలోని రెల్లిగడ్డకు వరద పోటెత్తడంతో తాడివలస, బొడ్డేపల్లి, మోదలవలస గ్రామాల్లోని వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. రెల్లిగడ్డ వరద ఉధృతికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొందూరు, సంతకవిడి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లావేరు మండలంలో అదపాక గుర్రాలపాలెం వెళ్లే రహదారిపై నీరు చేరడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెగిడి మండలంలో సాయన్నగడ్డకు వరద నీరు పోటెత్తడంతో పాఠశాల, ఆస్పత్రి పూర్తిగా నీట మునిగాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మహేంద్ర తనయపై నిర్మించిన కాజ్వే పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాలకు విజయనగరం పెద్ద చెరువు పొంగింది. రహదారులు, కొన్ని కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్కోట, విజయనగరం నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. భోగాపురం చెరువులకు గండుపాటంతో వరద నీరుతో సహా వీధుల్లోకి చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. రాజాపులోవ జంక్షన్ వద్ద హైవేపై వరద నీరు ప్రవహించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తాటిపూడి, ఆంధ్ర, పెద్దగడ్డ, తోటపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. దీంతో నాగావళి, వేగావతి, గోస్తని, చంపావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ జిల్లాలోనూ వాన దంచికొట్టింది. సింహాచలం మెట్లపై నుంచి వరద ప్రవహించింది. ఆనందపురం, గంభీరం జలాశయానికి వరద పోటెత్తింది. అల్లూరు జిల్లా అరకులో జోరుగా వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు, బ్రిడ్జిలపై భారీగా వరద నీరు చేరడంతో అరకు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలకు సందర్శనకు అనుమతి నిరాకరించారు. నర్సీపట్నం, తుని, సీలేరు, లంబసింగి ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలు నిషేధించారు. గోపాలపట్నంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షాలతో చింతపల్లి సమీపంలోని పెంటపాడులో నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారి అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది. అలాగే మండలంలోని గడపరాయి గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.